హలో గైస్, ఇప్పుడు ఇవాళ ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదా. సో 40 to 50K బడ్జెట్లో మంచి గేమింగ్ ల్యాప్టాప్ కోసం చూసే వాళ్ళకి ఐ హావ్ గాట్ అన్ ఐడియా ఫర్ యూ. సో దిస్ ఈస్ యాసెస్ స్టఫ్. యాసెస్ బ్రాండ్ నుంచి వచ్చిందనమాట. ఇట్ కమ్స్ విత్ 16 GB ర్యామ్ అండ్ 512 GB SSD విత్ Ryzen 7 ప్రాసెసర్ 7000 సిరీస్లో. So this is actually best for gaming అని చెప్పొచ్చు. Like usage కట్ట కాకుండా కాన్ఫిగరేషన్ పరంగా it's actually very good. So let's unbox this and see. Let me unbox and show you. You can see what all we got. Our laptop. And the laptop look is actually quite premium. You can all see. అండ్ వీ ఆల్ గెట్ ఈస్ డ్యూయల్ ఫ్యాన్ సిస్టమ్ ఉంది దీంట్లో కూలింగ్ పర్పస్కి. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ కమ్ ఫర్ 144 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఇది, విత్ బ్యాక్లెట్ కీబోర్డ్ ఆఫ్ RGB. బట్ వీ డోంట్ నో, లెట్ మీ టర్న్ ఆన్ ద సిస్టమ్. బట్ బూటింగ్ ఈస్ క్వైట్ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా జరిగింది. అండ్ స్పీడ్ రిఫ్రెష్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది సిస్టమ్ అయితే. But okay, the feel like the ways of use paranga it looks good in the premium design texture. చూడండి 3D ఆర్ట్ లా ఉంది, బట్ it's actually stunning design. And మీరు చూడొచ్చు RGB కీలెట్ మంచిగా గేమ్ ఆడాలి అనే వాళ్ళకి it is quite best అని నేను చెప్తాను. బట్ as well as ఈ హింజ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఎడ్జ్ కాకుండా నార్మల్ ఇచ్చినట్టు లైక్ ఎల్లో క్యూ అట్లాంటి సిస్టమ్స్ ఇచ్చినట్లు ఇంకా బెస్ట్ అని నేను చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ టఫ్ గేమింగ్. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద రివ్యూ ఆఫ్ దిస్ టఫ్ గేమింగ్ సిస్టమ్. చూద్దాం నెక్స్ట్ రివ్యూలో మేబీ ఐ మే ఫోకస్ ఆన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్. దీంట్లో గట్టిగా గేమ్స్ అయితే ఆడి ఐ టెల్ యూ హౌ ఇట్స్ వర్కింగ్. స్టే ట్యూన్డ్.